నమస్కారం, ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలోకి ఆటో డ్రైవర్లు ఆహ్వానించిన మాజీ మంత్రి నారాయణ. ప్రత్యేక కాలనీ కట్టిస్తానని హామీ. నారాయణపై మరోసారి విరుచుకుపడ్డ ఎమ్మెల్యే అనిల్. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వెల్లడి. 1000 ఇళ్లు ఎక్కడ కడతారో చెప్పాలని డిమాండ్. నెల్లూరులో కదం తొక్కిన అంగన్వాడీలు. మంత్రి నివాసం ముట్టడికి యత్నం. అరెస్టు చేసిన పోలీసులు. నాయుడుపేటలో గొబ్బెమ్మలతో నిరసన. ఘనంగా దుర్గాభవానీ పూజ కార్యక్రమం. భారీగా హాజరైన భక్తులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తి గీతాలాపనలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 4.5 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ నెలలో వ్యవధిలో చేసి చూపించామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. 41వ డివిజన్ పరిధిలో పరమేశ్వరి నగర్లో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు 41వ డివిజన్ పరిధిలోని పరమేశ్వరి నగర్లో శనివారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. మేయర్ స్రవంతితో కలిసి అక్కడకు చేరుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో ఆదాల మాట్లాడుతూ గడిచిన 4.5 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు. తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న ఈ 6 నెలల వ్యవధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్లుగా తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంతో పాటు అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం మేయర్ స్రవంతి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకి అధ్యక్షత వహించిన స్థానిక కార్పొరేటర్ సోదరిమణి విజయలక్ష్మి గారికి, మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారికి, కోటేశ్వర రెడ్డి గారికి, హరిబాబు యాదవ్ గారికి, మొబీనా గారికి, శ్రీనివాసు రెడ్డి గారికి, యేసునాయుడు గారికి, మన జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గౌరీ గారికి, ఇంకా వేదికపై ఉన్న సోదర నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన పెద్దలకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన 41వ డివిజన్కి దగ్గర 3-4 సార్లు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఈ ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి చాలా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉండింది. గత 4.5 సంవత్సరంగా ఈ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. ఈ 6 నెలల్లో ఎంత చేశామనేది కూడా ఒకసారి ఆలోచించాలి. 4.5 సంవత్సరంలో జరగని అభివృద్ధిని ఈ 6 నెలల్లో చేసి చూపించాం. సోదరిమణి వాళ్ళ భర్త గారు, వాళ్ళ మరిది గారు అందరూ కూర్చొని మా ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నాము, మేము కార్పొరేటర్ అయ్యి కూడా ప్రజల ముందుకు పోలేని పరిస్థితి ఉంది, మీరు మాకు కనీసం మినిమం రోడ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి, మాకు కూడా గౌరవం తేవాలని అడిగినప్పుడు కొంత బాధేసింది. ఎందుకంటే స్థానికంగా గెలిచినప్పుడు వాళ్ళు గౌరవంగా ఉంటేనే మాకు కూడా గౌరవం దక్కుతుంది. వాళ్ళు ఇబ్బంది పడితే మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ప్రత్యేకంగా నిధులు దగ్గర 3,30,00,000 ఇంతవరకే ఇచ్చాము. 38 లక్షలు తర్వాత ఈరోజు ఇంకొక 35 లక్షలు కావాలా, మాకు ఇంకా కొన్ని 1-2 ప్రాంతాలు ఉన్నాయి అని అడిగారు. తప్పకుండా ఆ 35 లక్షలు కూడా ఈరోజే శాంక్షన్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మనకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా మహిళల ఖాతాల్లో వేయడం చాలా సంతోషించదగిన విషయం.
ఎందుకంటే మగవాళ్ళ చేతికిస్తే ఖర్చు అయిపోతాయి, ఆడవాళ్ళ చేతికిస్తే జాగ్రత్తగా కుటుంబాన్ని వాళ్ళు బాగా సరిగ్గా చూసుకుంటారనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ పేరుతో జరగడం చాలా సంతోషించదగిన విషయం. గతంలో ఏదైనా పథకం వస్తే మధ్య దళారుల నుండి కమిషన్లు తీసుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు అట్లా కాకుండా నేరుగా ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లలో పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పెన్షన్లు చూస్తే ఈ నెల నుంచి 3,000 చేయబోతూ ఉన్నాం. అది కూడా 1వ తేదీ 2వ తేదీ మన వాలంటీర్లు నేరుగా వాళ్ళ ఇళ్లకు పోయి తీసుకుపోయి ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. లక్షల్లో కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్కి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అయ్యారో అన్ని డివిజన్స్ కూడా సమస్యలతోటి, రోడ్స్ తోటి, ఏమీ లేక సమస్యలతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు లక్షల్లో కాదు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటేనే దాదాపు 2,18,00,000 రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఈ ఒక్క డివిజనే కాదు, ఉన్నటువంటి డివిజన్స్ కానీ గ్రామాలు కానీ అన్నిటికీ కూడా అభివృద్ధికి ఈరోజు ఎటువంటి తావు లేకుండా ముందుకెళ్లే పరిస్థితి. సంక్షేమం ఒకటే ఉంది అని చెప్తున్నారు, సంక్షేమంతో కూడా అభివృద్ధి కూడా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కూడా అందరికి కూడా తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండింటిని ముందుకు నడిపించే విధంగా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా పరిష్కరించే దిశగా వెళ్ళే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. మీ అందరి ఆశీస్సులు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలి. రాబోయే ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ కూడా గెలిపించుకోవాలని కూడా మీ అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 41 డివిజన్లో ఎప్పటికప్పుడు హౌసెస్ కానీ కుటుంబాలు కానీ పెరిగే పరిస్థితి, అక్కడ అభివృద్ధి చేయాలంటే చాలా ఆలోచన ఉండాలి. ముందు ఎంత చేసినా అభివృద్ధి ఇంకా కోస్త అభివృద్ధి పనులు చేయాల్సిన పరిస్థితి ఉండే ప్రాంతాలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆదాల ప్రభాకర్ గారు ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి. అదేవిధంగా ఏవైతే ఇలా హౌసెస్ కానీ కుటుంబాలు కానీ పెరిగే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా బేరీజీ వేసుకొని ఏదైతే సిటీకి తగినట్టుగానే ఆ ఏరియాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన సంక్షేమం అన్నిటిని కూడా చెప్పిన వాటి కంటే కూడా ఈరోజు అధికంగా ఇచ్చి ఈరోజు ప్రతి కుటుంబానికి నేనున్నాను అనే ఒక మాటతోటి కుటుంబాలన్నింటినీ కూడా నడిపించే పరిస్థితి. నెల్లూరులో అంగన్వాడీ వర్కర్ల సమ్మె చేపడుతున్న ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారంతా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇంటిని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. అంగన్వాడీలను అరెస్ట్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెల్లూరు దర్గామేటలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారని, అక్కడి నుండి అంగన్వాడీలు ర్యాలీలుగా బయలుదేరి వెళుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. అక్కడున్న అంగన్వాడీలందరినీ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా శనివారం వారు వినూత్నంగా నిరసన తెలిపారు. దీక్షా శిబిరం వద్ద గొబ్బెమ్మలకు పూజలు నిర్వహించారు. పాటలు పాడుతూ ప్రభుత్వ మనసు మార్చాలని కోరారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. 18వ రోజైన శనివారం వినూత్నంగా నిరసన చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీ మహిళలు గొబ్బెమ్మలకు పూజలు నిర్వహించారు. అలాగే గొబ్బెమ్మల పాటలు పాడుతూ ముఖ్యమంత్రి జగన్ మనసు మారేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నారు. గత 18 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందని మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. నాలుగు సార్లు పిలిచి అంగన్వాడీలను అవమానపరిచారు అంగన్వాడీ సంఘాలని. అందుకని మేము ఏం చేస్తున్నామంటే
ప్రతిరోజు మాకు అన్నం లేకపోయినా కూడా నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం. ఈ ప్రభుత్వం జీతం పెంచండి అంటే కనీసం అస్సలు ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వానికి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఆలోచన లేకుండా ఏమీ లేకుండా వాళ్ళే గమనైపోతారులే, నా పాటికి నేను ఉందాంలే, ఏం చేస్తారులే వీళ్ళనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుండి నిర్లక్ష్య వైఖరి వీడుకునేదాకా మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. మాకు ముఖ్యమైన డిమాండ్, మాకు వేతనం పెంచాలి, గ్రాడ్యుటీ ప్రకటించాలి. ఖచ్చితంగా చేసేదాకా మేము మా పోరాటం ఆగదని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తాం. మాజీ మంత్రి నారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చిరు వ్యాపారాలకు 1000 అంగళ్లు ఎక్కడ కట్టిస్తారో చెప్పాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆయన కట్టించిన మార్కెట్ భవనాలను ఒక్కసారి వెళ్లి చూస్తే ఆయన కట్టించిన విధానం బట్టబయలవుతుందని పేర్కొన్నారు. నారాయణ కట్టించిన మార్కెట్ భవనాలన్నింటినీ తాను మళ్లీ రిపేర్లు చేయాల్సి వచ్చిందన్నారు. నగరంలోని కాపాడిపాళెంలో అనిల్ పర్యటించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శనివారం 51వ డివిజన్ పరిధిలోని కపాడిపాళెంలో పర్యటించారు. ఈ సందర్భంగా 1,90,00,000 రూపాయలతో నిర్మించే రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం అనిల్ మాట్లాడుతూ కపాడిపాళెం ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, మిగిలిన పనులు కూడా 2 నెలల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణపై స్పందిస్తూ ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. చిరు వ్యాపారులకు తాము అధికారంలోకి వస్తే 1000 అంగళ్లు కట్టించిస్తామని చెప్పారని, 1000 అంగళ్లు ఎక్కడ కట్టిస్తారో చెప్పాలని కోరారు. నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టించి ఇచ్చిన క్లాత్ మార్కెట్, మటన్ మార్కెట్లు ఏ దుస్థితిలో ఉన్నాయో ఆయన వెళ్లి చూడాలని చెప్పారు. ఆయా మార్కెట్లో వ్యాపారులు ఉండలేక బయటే తమ వ్యాపారాలు చేసుకుంటున్నారని అనిల్ చెప్పారు. వెంటిలేషన్ లేకుండా కట్టించిన భవనాలకు తాను వెంటిలేషన్ పెట్టించి ఇతర మరమ్మతులు చేయించానని వివరించారు. అసలు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడెక్కడెక్కడ ఉంటారు. ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కొంతమంది, ఇంకో దగ్గర కానీ 1000 కోట్లు ఎక్కడ కడతావు? 1000 కోట్లు ఎక్కడ కడతావు? 1000 కోట్లు కట్టే స్థలం అంటే అందరినీ తీసుకొచ్చి ఊరు బయట కడతావా? ఊరు బయట ఏడన్నా ఎకరా తీసుకొచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పూలు అమ్ముకుంటుంటారు వాళ్ళు, లేకపోతే పళ్ళు అమ్ముకుంటుంటారు. అలా కాకుండా వీళ్ళందరినీ అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చుకొని ఏడన్నా ఊరు బయట కోట్లు కట్టిస్తావా? బుద్ధి ఉందా? అవగాహన ఉందా? ఏదైనా ఏ ప్రాంతానికి సంబంధించి ఆడ బళ్ళు పెట్టుకొని అమ్ముకుంటుంటారు. ములుగుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది అమ్ముకుంటారు. ఎక్కడ అవకాశం ఉన్న దగ్గర పాపం 10 అంగళ్ళలో 10 వంకులో పెట్టుకుంటారు. ఎక్కడ స్థలం ఉందని 1000 కోట్లు కట్టిస్తానంటాడు. అవగాహన ఉందా? 1000 కోట్లు ఊరు బయట అడిగి కట్టిస్తాడు. అంటే నోరుంది కదా అని ఏది మాట్లాడితే ఎన్నికలు వస్తున్నాయి, ఏ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు. ఒక్కసారి నేను అడుగుతున్నా, పాత బట్టల వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళు. నువ్వు కట్టిన దానికి, నువ్వు సంతపేటలో మళ్ళీ నేను కట్టిన దానికి తేడా తెలుస్తుంది. నీకు తేడా తెలుస్తుంది అంటున్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినట్టు. నిన్నేదో మాట్లాడాడు మొన్న, కపాటిపాలెన్ని ఎస్సీ కాలనీ లేకుండా ఏదో చేస్తానను, పేరు ఇది చేస్తానని మాట్లాడాడు. 5 సంవత్సరాలు నువ్వే మంత్రి కదా, మున్సిపల్ శాఖ మంత్రివి కదా. కపాటిపాలెంకి సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు పెట్టావని అడుగుతున్నావు. ఈరోజు కపాటిపాలెంకి సంబంధించి ఈ వార్డుకి సంబంధించి దాదాపు 7 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి. ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా 50 లక్షల పూర్తిగా కూడా 100% రోడ్స్ని, అలాగే మెయిన్ లైన్ ఏదైతే యూజీడీ ఉందో దాన్ని కూడా సరిచేయదు, కంటే పాత లైన్ ఉంది, మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ వార్డులో సంక్షేమం తీసుకున్నా కూడా దాదాపు 40-50 కోట్ల రూపాయల సంక్షేమం చేసాం ఈ ప్రభుత్వం అని. కాబట్టి నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుద్ది. నేను 1000 కట్టిస్తా, 10,000 కోట్లు కట్టిస్తా, ఏదో చేసేస్తా. మనం కనిపిస్తే కదా మనం చేసేదానికి, తర్వాత ఓడిపోయిన తర్వాత ఎలాగా. దీని మీద కూడా నేను చర్చకి సిద్ధం అబ్బా. నువ్వు చెప్పే ప్రతి మాటకి నిన్న పోయి ఏదో చెప్పాడు. మళ్ళీ ఆ చిరు వ్యాపారస్తు దగ్గర నాయకులు వస్తా. నేను ఈరోజు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర వాళ్ళ పోలు ఇబ్బంది పడతామంటే దాన్ని మొత్తం కూడా రెనోవేషన్ చేసినాడు నేను. ఈరోజు అక్కడున్న వ్యాపారస్తులు అందరూ కూడా, నువ్వైతే ఎప్పుడో పెరికేస్తూనే ఉంటావు, నీకు అలవాటే కదా అన్ని మార్కింగ్లు వేసి కొట్టేయటం. ఈరోజు పేదవాడు ఆడు అంగడి పెట్టుకొని బతుకుతున్నా, ఎవరు పెట్టి బతుకుతున్నా, అది అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నోరుంది కదా అని ఏదేదో చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు. అసలు ఫస్ట్ హద్దులు తెలియని వ్యక్తికి మనం ఏం చేసామో తెలియని వ్యక్తివి మున్సిపల్ శాఖ మంత్రిగా రా, రేపు వస్తా అడిగి నేను పాత బట్టల అంగటికి రమ్మని రండి. సగం కొట్లు నువ్వు కట్టినవి అన్ని పనికిరాని కొట్లు.
వైఎస్ జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని మాజీ మంత్రి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లు నారాయణ సమక్షంలో శనివారం టీడీపీలో చేరారు. ఆటో డ్రైవర్లకు జగన్ సంవత్సరానికి 10,000 ఇచ్చి అంతకు రెట్టింపు లాక్కున్నాడని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం నెల్లూరు టీడీపీ ప్రధాన కార్యాలయంలో పలువురు ఆటో డ్రైవర్లు నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లులు పెంచలేదని, జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా కరెంటు ఛార్జీలు పెంచిందన్నారు. రోడ్ మార్జిన్ వ్యాపారస్తులకు 500 షాపులు నిర్మించారని సంకల్పించామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. పోలవరం పూర్తి అయి ఉంటే 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయి ఉండేదన్నారు. 2024లో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుందన్నారు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో ఒక్కసారి కూడా కరెంటు పెంచలేదు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన 2014 నుంచి 19లో ఒక్కసారి కూడా కరెంటు పెంచలేదు. కానీ నాయకుడు పెంచేశాడు. ఎన్నిసార్లు పెంచాడో తెలీదు. అది పరిపాలన కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడు. అతను ఒకటే ఆలోచించాడు, విండ్ ఎనర్జీని ఎంకరేజ్ చేశాడు, సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేశాడు. సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి ద్వారా పవర్ జనరేట్ చేసేది. విండ్ అంటే గాలి ద్వారా. ఎందుకంటే దానికి తక్కువ ఖర్చు అవుతుంది. వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేశాడు. ఎక్కువ ప్రొడక్షన్ రాష్ట్రంలో వస్తే తక్కువ రేటుకి కరెంటు వస్తుంది. ఇంకొక 5 సంవత్సరాలు అదే పరిపాలన జరిగి ఉంటే అందరి కరెంటు బిల్లులు కనీసం 25% తగ్గించేసుకునేవాడు. జపాన్లో యూనిట్కి ఎంత ఉంటుందో తెలుసా? 50 పైసల నుంచి 75 పైసలు యూనిట్ ఖర్చు. జపాన్లో యూనిట్కి ఖర్చు 75 పైసల నుంచి 50 పైసల నుంచి 75 పైసలే. కారణం ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంటారు. అలా మన నాయకుడు ఆలోచించాడు. కానీ ఈ నాయకుడికి అది రాగానే ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాజెక్టులన్నింటి క్యాన్సిల్ చేశాడు. రాగానే ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఏదో ఇచ్చారు అవి క్యాన్సిల్ చేశాడు. పోలవరం అయిపోయింటే అక్కడ దాదాపు 750 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యింది. అది తక్కువ రేటుతో అయ్యింది. అది కానీ వచ్చింటే ఎలక్ట్రిసిటీ రేటు తగ్గించేసినవాడు. కానీ దానికి చెడగొట్టారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది. ప్రజలు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. ఒక రకం కాదు, అంటే వ్యాపారస్తులు కాదు, ఇండస్ట్రియలిస్టులు కాదు, చిన్న ఆటో కార్మికులు కాదు, చిన్న కూలీ వాళ్ళు కాదు, కూలీ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది ఎంత, రోజుకు 200 నుంచి 700. ఖర్చు ఎంత పెరిగింది, నార్మల్గా పెరిగింది. వాళ్ళకి కూలీ అంటారా, నెలలో 30 రోజులు ఉండదు, నెలలో 20 రోజులు 15 రోజులు ఉంటుంది. ఇలాంటి ఏమీ నాయకుడికి పట్టదు. డెవలప్మెంట్ అవసరం లేదు. అసలు డెవలప్మెంట్ అంటే రాష్ట్రం బాగుపడాలంటే, ఇండస్ట్రీస్ రావాలంటే దేనికి బాగుపడాలి? ఇండస్ట్రీస్ రావాలా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, రోడ్లు, డ్రైన్స్, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలా, ఏమీ లేదు. కాబట్టి 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో వస్తుంది. ఎలాంటి మెజార్టీ అంటే వైసీపీకి సింగిల్ డిజిట్ లోపలే ఉంటుంది. సింగిల్ డిజిట్. కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ వస్తుంది. కార్మిక నాయకుల, ఆటో కార్మికుల యొక్క సమస్యలన్నీ నేను తెలుసుకుంటున్నాను డీటెయిల్గా. ప్రతి ఇంటికి పోతున్నా, ఆ కార్మిక నాయకులు అడుగుతున్నా, ఖచ్చితంగా తెలుసుకుని వాళ్ళ సమస్యలన్నింటినీ పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి ముందు పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటారు. నెల్లూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ జగన్ ఆడదాం ఆంధ్ర అంటూ రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారని అన్నారు. సైకో ముఖ్యమంత్రి ఉన్నంత వరకు రాష్ట్ర అభివృద్ధి చెందదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని, జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. జగన్ రెడ్డి మంచి వ్యాపారవేత్త అని, ఆటో వాళ్లతో కూడా వ్యాపారం చేస్తున్నాడని అన్నారు.
10,000 ఇచ్చి మరో చేత్తో 20,000 లాక్కుంటున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పిస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేస్తామన్నారు. అది అర్ధరాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఉదయం కావచ్చు, ఎండ కావచ్చు, వాన కావచ్చు, ఎప్పుడైనా సరే మీకోసం తెలుగుదేశం పార్టీ ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. శ్రీహరికోట షార్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలోని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ నూతన కమిటీని ఎన్నుకున్నారు. శ్రీహరికోట షార్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ నూతన కమిటీ ఎన్నికలు శనివారంలో నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీహరికోట షార్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సభ్యులు వారి కుటుంబాలతో పాల్గొంటారని తెలిపారు. అయితే ఈ సంవత్సరం శ్రీహరికోట షార్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నామని, ఈ కమిటీ జనవరి 2024 నుండి విధులు నిర్వహిస్తారని తెలిపారు. సభ్యులతో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అధ్యక్షుడిగా శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా మోహనరావు, ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా రవికుమార్ ఎన్నికయ్యారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ నెల్లూరు సర్వసభ్య సమావేశం సంవత్సరానికి ఒక్కసారి వారి బంధువులతోటి వారి యొక్క ఫ్యామిలీస్ తోటి ఒకసారి కండక్ట్ చేస్తాం. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఒక పండగలాగా జరుపుకొని మా మీటింగ్స్ మేము కండక్ట్ చేసుకొని ఆ తర్వాత భోజనాలు చేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఈ సంవత్సరం కొత్త కమిటీని ఎన్నుకున్నాము. ఆ కొత్త కమిటీ ఇక నెక్స్ట్ 2024 జనవరి నుంచి వాళ్ళు ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. మా యొక్క ఎయిమ్ ఏంటంటే మేమందరం కూడా 60 years దాటిన వాళ్ళం, 75, 80 years ఉన్నవాళ్ళం. ఎవరికైనా బాగలేకపోతే ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే మా కమిటీ అంతా వెళ్ళి వాళ్ళకి పరామర్శించి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇదే మా యొక్క మోటో. నెల్లూరు నగరంలోని కోటమిటలో ఉన్న షాదీ మంజిల్లో ముస్లింని గమ్యం ఎటు అనే కార్యక్రమం నిర్వహించారు. సిరాజ్ ఉర్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లింలు ఐక్యమత్యంగా ఉండాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు కోటమిట్టలోని షాదీ మంజిల్లో బ్రదర్ సిరాజ్ ఉర్ రెహమాన్ నిర్వహించిన ముస్లిం నీ గమ్యం ఎటు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా సందేశాలను మంచిని తన సందేశాల ద్వారా అందరికీ అందిస్తున్న సిరాజ్ ఉర్ రెహమాన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ కరీముల్లా, మైనారిటీ విభాగ కార్యదర్శి హంజా హుసేని, నేతలు సిద్దిక్, అబ్దుల్, మస్తాన్ పాల్గొన్నారు. إن الله يغير
ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు సురక్షితుడు శాంతి ప్రదాత సంరక్షకుడు సర్వాధికుడు సర్వోత్తముడు సజీవుడు నిత్యుడు అనంతుడు అఘోషుడు జీవిత సహస్రుడు లేనివాడు తల్లి తండ్రి కుమారుడు కుమార్తెలు అనే సంసారిక దుఃఖాలు వర్తించని పవిత్రుడు అల్లాహ్ సృష్టి యుగాన్ని రచించేవాడు దాన్ని అమలుపరిచేవాడు ఆమె దాని ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని స్టోన్ హౌస్ పేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ శనివారం స్టోన్ హౌస్ పేటలో పర్యటించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అక్కడకు చేరుకున్న నారాయణకు స్థానిక టీడీపీ నేతలు వ్యాపారస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వ్యాపారస్తులను కలిశారు. ప్రతి దుకాణం వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వారే తనకు చెబుతుంటే ఆనందం వేస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చిరు వ్యాపారుల నుండి కొందరు నెలమామూళ్లు వసూలు చేస్తున్నారని అది దుర్మార్గమైన చర్య అని అన్నారు. వసూళ్లకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను 5 సంవత్సరాల్లో ఎక్కడా ఇంటర్ఫీర్ కాలేదండి. 5 సంవత్సరాలు మినిస్టర్గా చేస్తే నేను ఇంటర్ఫీర్ కాల, మా వాళ్ళు ఇంటర్ఫీర్ కానిలా. ఆఫీసర్లు స్వేచ్ఛగా వాళ్ళు పని చేసుకోమన్నా. అది పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదండి. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ కావద్దనేవాడు. అధికారులు వాళ్ళు పని చేయనండి. బట్ అధికారులకు జీవోలు మీరు ఇవ్వండి. అధికారులకు జీవోలు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది. అంటే మినిస్టర్స్ అసెంబ్లీలో చట్టాలు చేయటం, ఆ చట్టాలకు తగ్గట్టుగా జీవోలు ఇవ్వటం, ఆ జీవోలకు తగ్గట్టుగా అధికారులు చేస్తున్నా లేదు చూడటం వరకే మన పని. అంతేగాని మన వాళ్ళకి డిక్టేట్ చేసి జీవోలను పక్కన పెడితే అది పరిపాలన కాదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా జరుగుతుంది. అక్కడ ఆర్డర్ వేస్తే ఇక్కడ చేయటం అది కరెక్ట్ కాదు. అది పరిపాలన కాదు. అది మన బ్రిటిష్ వాళ్ళు కూడా అలా పరిపాలించాల. బ్రిటిష్ వాళ్ళు కూడా కొందరు బెటర్గా చేశారు. పూర్వకాలంలో రాజుల కాలంలో రాజు ఏది చెప్తే అది, లేదా రాజు సలహాదారుడి మంత్రి ఏది చెప్తే అది, ఎవరికైనా ఉరికి శిక్ష అంటే ఉరి శిక్ష, లేదంటే లేదు. అదేవిధంగా ఉంది. ఎంతమంది సఫర్ అవుతున్నారు. కాబట్టి అయిపోయింది, ఇంకా కొద్ది రోజులే. బహుశా ఇంకొక 2 months లోపలే ప్రస్తుత నోట్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్స్ ఒక 3 monthsలో వస్తాయి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలామంది షాపులు తిరిగిపోతే సార్ రోజులు లెక్క పెడుతున్నాం సార్ అంటున్నారు. రోజులు లెక్క పెడుతున్నాం అంటే రోజులు లెక్క పెడుతున్నాం అనే స్టేజ్కి ప్రజలు ఉండారంటే అది పరిపాలన కాదు. ఖచ్చితంగా 2024లో అత్యధిక సీట్లతో తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళు సుపరిపాలన అంటే ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేటట్టుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు. పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక వీధిలో టీడీపీ అభ్యర్థి, మరొక వీధిలో జనసేన అభ్యర్థి ప్రచారం చేస్తుండటంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. నగరంలోని 39వ డివిజన్కు చెందిన టీడీపీ నేత మునికుమార్ ఆయన మిత్రులు 100 మంది ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా అనిల్ కుమార్ తెలిపారు. పార్టీలో కష్టపడే వారికి అన్ని విధాల అండగా ఉంటామని, అందరం కలసిమెలిసి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్న నాయకుల్లాగా పోటీ ఏమో తెలుగుదేశం పార్టీలో చేస్తారు. కార్యకర్తల నాయకుల్ని వాడుకుంటారు. వాళ్ళు కార్పొరేటర్లకు పోటీ చేసేటప్పుడు మాత్రం అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఆర్థిక సాయం చేయాలని ఆలోచన చేసే నాయకత్వం అవతల వైపు. ఇక్కడ ఖచ్చితంగా మాకు పార్టీ ఒక నా కుటుంబంలాగా మాకు కష్టపడిన వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఆదుకునేదానికి పార్టీలో కొత్తగా చేరిన కానీ పాతగా అందరం కూడా కలిసి ముందుకు పోయే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇంకా మరెంతో బలోపేతంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు
ఈరోజు ఇందాక గమ్మత్తైన విషయం, ఒక వీధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరుగుతారు, దాన్ని ఆనుకొని పక్క వీధిలో జనసేన అభ్యర్థి తిరుగుతారు. ప్రజలు ఎవరికి అభ్యర్థి, ఆయన అభ్యర్థి ఈయన అభ్యర్థి అనే కన్నా ఒక మంచి సలహా ఇస్తాను ఇద్దరికి కూడా, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ. ఇద్దరు కలిసే తిరగండి ఒకే ప్రాంతంలో. అక్క ఈయనకి ఓటేస్తే ఈయనకేయండి, అక్క నాకు వస్తే నాకు ఓటేయండి అని అడగండి, సరిపోతుందిగా. జనాలకి మీరు కన్ఫ్యూజ్ అయ్యి నేను పెద్దని చెప్పినట్టుగా ఒక వ్యక్తికి అప్పుడే ప్యాకేజ్ ముట్టింది. అలా అన్నప్పుడు కలిసన్నా పనిచేస్తే పాప అవతల పక్క కార్యకర్తల కన్ఫ్యూషన్, మీ పార్టీల్లోనే ఒక అర్థం కాని అయోమయం. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా ఒక ఆయన కనిపించడం, శ్రమదంట. అదేదో కలిసి తిరిగితే పని అయిపోద్ది కదా. ఏ విధంగా మీరు కలిసి వేదికలు పంచుకుంటున్నారో అదేవిధంగా ఇద్దరు కలిసి ఒకే విధిలో తిరిగేసి ఆయనకు వస్తే ఆయనకేంటి, నాకు వస్తే నాకేంటి అని చెప్పుకుంటే సరిపోతుంది కదా. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్లో శ్రీ దుర్గా భవానీ అమ్మవారి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో భవానీ మాల ధరించిన వందలాది మంది మహిళలు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ నగర్ 4వ బీట్లో శ్రీ దుర్గా భవానీ అమ్మవారి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దుర్గా భవానీ దీక్షా బృందం ఎన్ రత్నం, టి సాంబశివ, డి నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భవానీ మాల ధరించిన మహిళలు, అయ్యప్ప దీక్షా పరులు, శివమాలాధారణ భక్తులు, గోవిందమాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి భక్తి పాటలను ఆలపిస్తూ పరవశింపచేయపోయారు. ఈ పూజా కార్యక్రమంలో టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు. ఒక 500 మందికి నెల్లూరు ముత్తుకూరు రోడ్లో ఏ విధంగా అయితే మన సండే మార్కెట్ ఉంది కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర షాప్స్ చిన్న చిన్నవి, అలాంటి షాప్స్ ఒక 500 మన ముత్తుకూరు రోడ్డు పోయే నారాయణ మెడికల్ కాలేజీ పోయే రోడ్డు ఉంది కదా, మెయిన్ రోడ్, ఆ రోడ్లో ఒక 500 పెట్టాలని, ఒక 500 మందికి జీవనభృతి కలిగేటట్టుగా చేస్తామని మన యొక్క నెల్లూరులో అక్కడక్కడ చిన్న చిన్న బండ్ల మీద అమ్ముకునేవాళ్ళు, ఆ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పండ్లు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళకు ఒక 500 మంది చేస్తామని ప్లాన్ చేసి ఫస్ట్ అధికారులకి శాంక్షన్ కూడా చేశాను. శాంక్షన్ నుంచి మోడల్ చేయమంటే ఒక 5 కూడా మోడల్గా చేసి అక్కడ పెట్టారు. అది ఇందులోకి ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్స్ రాగానే ఉంటే ఆ 500 అయిపోయాయి. అది కూడా సండే మార్కెటింగ్ లాగా ఒక మంచి ఇదయ్యేది. ఒక 500 మందికి ఒక స్టాండర్డ్గా జీవనోపాధి ఉండేది. అయితే ఎలక్షన్స్ రాబట్టి అది అయిపోయింది. ఈసారి గవర్నమెంట్ వస్తే 1000 మంది చేస్తాం. 1000 మంది నా టార్గెట్. ఖచ్చితంగా 1000 మందికి ఒక పర్మనెంట్ షాప్స్ చేయాలనేది గోలు. ఖచ్చితంగా చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీలోకి ఆటో డ్రైవర్లు ఆహ్వానించిన మాజీ మంత్రి నారాయణ, ప్రత్యేక కాలనీ కట్టిస్తానని హామీ.
నారాయణపై మరోసారి విరుచుకుపడ్డ ఎమ్మెల్యే అనిల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వెల్లడి. 1000 ఇళ్లు ఎక్కడ కడతారో చెప్పాలని డిమాండ్. నెల్లూరులో కదం తొక్కిన అంగన్వాడీలు. మంత్రి నివాసం ముట్టడికి యత్నం. అరెస్టు చేసిన పోలీసులు. నాయుడుపేటలో గొబ్బెమ్మలతో నిరసన. ఘనంగా దుర్గాభవానీ పూజ కార్యక్రమం. భారీగా హాజరైన భక్తులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తి గీతాలాపనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.